హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేస్తే నా నుంచే వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఇది మనం బుద్ధాస్ క్యాంప్కి అయితే వెళ్ళాం కదా. ఇంకా అక్కడ పిక్నిక్ అయిపోయిన తర్వాత ఫుడ్ అంటే లంచ్ తీసుకెళ్ళి తినేసాం కదా. ఇంకా తిన్న తర్వాత అయితే మేమైతే బుద్ధాస్ క్యాంప్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే వాళ్ళ మందిరాలు అనమాట, వాళ్ళ దేవుడు మందిరాలు. మనకి టెంపుల్స్ ఎలాగో వాళ్ళకి వాళ్ళ బుద్ధాస్ టెంపుల్స్ అనమాట. అవి కూడా ఒకసారి మనం అయితే విజిట్ చేద్దాం. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నేను చూపిస్తాను. మంచిగా ధ్యానం చేసుకోవడానికి ఎంత పీస్ఫుల్ వాతావరణమో. ఇక్కడైతే మ్యాంగోస్ అయితే చాలా అయితే కోసుకున్నాం. మా చిట్టి నిహాన్ తల్లులు అయితే మ్యాంగోస్ అయితే ఇస్తున్నాడు. ఇంకా అలాగే చిన్నపిల్లలాగా అందరం ఇక్కడైతే మ్యాంగోస్ అయితే కోసుకున్నాం అనమాట. ఓకే, ఇవే బుద్ధాస్ క్యాంప్స్ అనమాట. అంటే బుద్ధాస్ ఉండే దేవుడి గుడులు. మనకి మన టెంపుల్స్ ఎలాగో వాళ్ళకి వాళ్ళ టెంపుల్స్ అనమాట. వాళ్ళ దేవుడు ఇక్కడ వాళ్ళ ధ్యానం ఇక్కడైతే చేసుకుంటారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇక్కడికి వస్తే ఎంత ప్లజెంట్గా ఉంటుందో. మంచిగా ధ్యానం చేసుకునే వాళ్ళైతే హ్యాపీగా ధ్యానం చేసుకోవచ్చు. బాగా అసలు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ టిబెట్ క్యాంప్స్. అసలు నిజంగా బుద్ధాస్ అంటే ఆ రోజు అయితే బుద్ధాస్ వాళ్ళు అయితే లేరు అనమాట అక్కడ. తర్వాత అయితే వచ్చారు. నేను వాళ్ళని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. వాళ్ళతో మేమైతే కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. అవైతే నెక్స్ట్ అయితే చూపిస్తాను. ఇప్పుడు వాళ్ళ దేవుడు ఎలా ఉంటాడు, వాళ్ళ వాళ్ళ మందిరాలు ఎలా ఉంటాయి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా అయితే ఉంటాయి వాళ్ళ మందిరాలు. చూడండి ఎంత పీస్ఫుల్గా, ఎంత పెద్ద పెద్ద మందిరాలో. ఇక్కడైతే చూడండి వాళ్ళు కూర్చోడానికి ప్లేసెస్ అనమాట. ఇవన్నీ వాళ్ళు కూర్చొని ధ్యానం చేస్తారు. ఇక్కడ 1 బై 1 అట్లా కూర్చొని ధ్యానం అయితే చేస్తూ ఉంటారండి. వాళ్ళకి కొంతమంది బ్రహ్మచర్యం తీసుకుంటారు కదా బుద్ధాస్ వాళ్ళు. బ్రహ్మచర్యం తీసుకునే వాళ్ళైతే డైలీ ధ్యానం చేసుకొని వాళ్ళ దేవుడి సన్నిధిలోనే గడుపుతారనమాట. మంచిగా అయితే చేసుకుంటారు. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ఇక్కడ ఎల్లో కలర్లో చూడండి పైకి ఒక గొడుగులాగా ఉంది. ఇవన్నీ కొంచెం విచిత్రంగా బాగున్నాయి అన్నమాట చూడడానికి. బట్ ఇక్కడైతే చూడండి నేను కొన్ని అయితే పిక్స్ కూడా తీశాను. ఇది ఒకటి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కిందకి. మరి ఎందుకోసం పెట్టారో నాకు కూడా ఐడియా లేదు, కానీ చాలా చాలా బాగుంది. ఇక్కడైతే మా నాన్న అయితే ఒక పిక్ అయితే తీస్తున్నాను అనమాట. ఓకే, ఇంకైతే మొత్తం అయితే తిరిగేసాము. మేము కూడా కొంచెం సేపు అయితే ధ్యానం చేసాము. ఆ లోపల ఎల్లో కలర్ లోపల అలా అయితే ఉంది పైకి. ఇంక ఇవి 1 బై 1 అట్లా కూర్చొని వాళ్ళైతే ధ్యానం చేసుకుంటారు. ఇవి వాళ్ళు ధ్యానం చేసుకునే సీట్స్. ఎంత నీట్గా ఉందో చూడండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా, ఎంత నీట్గా, అసలు చాలా చాలా బాగుంది కదా. ఇక్కడైతే చూడండి పిల్లలైతే బాగా ఆడుకుంటున్నారనమాట. ఇంకా మా నిహాంతలు ఆద్య అయితే ఇంకా అస్సలు ఇంకా ఆగేదే లేదు. ఇంకా ఒకటే ఆటలు అనమాట. ఇలాంటి ప్రజెంట్ఫుల్ ప్లేస్కి వస్తే ఇంక ఇలాగే ఆడుకుంటారనమాట చాలా బాగా పిల్లలు. చూడండి ఇంకా వాళ్ళ దేవుడు అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి ఒక్కసారి. వాళ్ళ దేవుడు అయితే తనే అనమాట, కనిపిస్తున్నాడు కదా, అతను వాళ్ళ దేవుడు. బుద్ధాస్ వాళ్ళ దేవుడు అనమాట. చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. మొత్తం వీళ్ళైతే వాళ్ళ దేవుళ్ళు. ఇంకా వాళ్ళ గురువు కూడా ఉంటారంట. వాళ్ళ గురువును కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. బట్ అలా వాళ్ళ దేవుణ్ణి అయితే పూజించుకొని వాళ్ళైతే ఇక్కడైతే ధ్యానం చేసుకుంటారు. ఇది వాళ్ళ దేవుడు అనమాట. చూడండి మొత్తం అయితే ఒకసారి చూపిస్తాను. ఎంత బాగుందో కదా, నాకైతే నచ్చింది. మరి మీకైతే ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంక ఇట్లా కూర్చొని అయితే వాళ్ళు ధ్యానం చేస్తారు. ఇవి వాళ్ళవి మందిరాలు. వాళ్ళదిగో రెడ్ కలర్ బట్టల్లో అయితే ఉన్నారు చూడండి. ఇట్లా ఒక చిన్నదైతే వాళ్ళైతే పెట్టారు. మళ్ళీ బయట ఓపెన్ ప్లేస్, చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది.
వాళ్ళ గాడ్స్కి అయితే నిజంగా ధ్యానం చేస్తే మనసు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. బట్ ఇక్కడ నేను కూడా కొంచెం సేపు ధ్యానం చేద్దామని చెప్పేసి అయితే కూర్చొని చేస్తున్నాను అనమాట. మంచిగా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇంక ఇలా అయితే కొంచెం సేపు అలా ధ్యానం చేసుకొని కొంచెం సేపు కూర్చొని పిక్స్ అవి తీసుకొని అయితే వెళ్ళిపోయాము. పిక్స్ కూడా అయితే తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ మా నాన్న దేవుడు ముందైతే ఒక పిక్ అయితే తీశాను. ఇక్కడైతే చూడండి, ఇక్కడ నాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట. అందుకే ఇలా అయితే ట్రై చేశాను. ఒక రీల్ అయితే చేశాను అనమాట. ఆ రీల్ కోసం ఇలా అయితే ట్రై చేశాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. ఫుల్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా స్విమ్మింగ్ పూల్స్కి కూడా వెళ్ళాము, కానీ స్విమ్మింగ్ పూల్స్ ఆ రోజు క్లోజ్లో ఉన్నాయి. ఇక్కడైతే చూడండి అసలు వాళ్ళ డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. బట్ నాకు ఎందుకో బయటకు వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇదంతా ఓపెన్ ప్లేస్ వాళ్ళది. ఇంకా ఆద్యం అయితే చూడండి, అట్లా వదిలిపెడితే చాలు ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తూనే ఉందన్నమాట మా చిట్టి తల్లి. అయితే ఇంకా అసలు పరిగెత్తుతూనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. ఓకే.